హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేరవ ప్రియ 9th పార్ట్. ఐశ్వర్య రియాక్షన్ చూసి విజ్జు ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా చూడ్డానికి హ్యాండ్సమ్ కానీ అన్ని రాక్షసుడి బుద్ధులే ఉన్నాయి. కొంచెం సున్నితం సౌమ్యం లేకపోతే ఎలా అని మూతి తిప్పుకుంది. కారు ఆగి 10 నిమిషాలు అవుతున్నా కూడా ఐశ్వర్య కిందకి దిగకపోవడంతో విజ్జు ఆమె వైపు చూసి ఆమె నోట్లో ఏదో తిట్టుకోవడం గమనించి, నన్ను తిట్టుకున్నది చాలు, ఇంటికి వెళ్లే ఉద్దేశం లేదా అని వెటకారంగా అడగడంతో అతని వైపు అయోమయంగా చూసి చుట్టూ గమనించిన ఆమెకి ఇల్లొచ్చిందని అర్థం కావడంతో గమనించలేదు సార్ అంటూ కారు దిగింది. ఆమె దిగి ఏదో చెప్పబోతూ ఉంటేనే కారు ముందుకి వెళ్ళిపోవడంతో బాబోయ్ టిపికల్ పర్సనాలిటీ అనుకుంటూ వెనక్కి తిరగగానే తండ్రి అక్కడే నిలబడి కనిపించడంతో ఇబ్బందిగా నవ్వుతూ ఉంటే, 2 రోజుల నుంచి అతనే నిన్ను డ్రాప్ చేస్తున్నాడు. మొదటి రోజంటే స్కూటీ పాడైంది కాబట్టి డ్రాప్ చేశాడు అనుకుందాం. ఉదయం ఎందుకు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని అడిగాడు. అదొక పెద్ద కథ నాన్న. స్కూటీ టైర్ మళ్ళీ పంచర్ అయింది అనగానే ఎందుకు అన్నిసార్లు పాడవుతోందని ఆయన అడగడంతో మొదటి రోజు చాలా రోజులకి బయటకి తీయడం వల్ల ఏమో పాడైపోయింది. రిపేర్ చేయించి ఇంట్లో వదిలేశారు కదా. మా సార్ గారికి ఆయనకి ఇష్టం లేకుండానే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందిలే. ఆఫీస్ అవర్స్ అయిపోయేసరికి పర్మిషన్ తీసుకోవడం ఎందుకని నేను పర్మిషన్ తీసుకోకుండా బాస్ క్యాబిన్లోకి వెళ్ళడంతో ఆవిడ ఆయనకి నాకు ఏదో సంబంధం ఉందనుకుని నా స్కూటీ టైర్ పంచర్ చేసింది అని చెప్పగానే ఆశ్చర్యపోయాడు ఐశ్వర్య తండ్రి. ఆ విషయం ఆ బాస్కి తెలిసి అసలు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోవడంతో ఎంప్లాయీస్ వర్క్ని ఆఫీస్ టైంని పాడు చేసిందన్న కోపంతో న్యూసెన్స్ కేసు పెట్టి పోలీసులని ఆ అమ్మాయిని వాళ్ళ మదర్ని ఆఫీస్కి పిలిపించి నాకు ఆయనకి ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ సారీ చెప్పించాడు. స్కూటీ ఆయన రిపేర్ చేయించి పంపించేవాడు కానీ డ్రైవర్కి ఏదో ఇంపార్టెంట్ పని ఉండి వెళ్ళిపోయాడంట. అందుకే కుదరలేదు. స్కూటీ పంచర్ అయింది తన ఆఫీస్లో, పరోక్షంగా తన వల్లే కాబట్టి నన్ను డ్రాప్ చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. అప్పటికి నేను అన్నయ్యకి ఫోన్ చేశాను కానీ అన్నయ్యకి కుదరదు అని చెప్పాడు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది అని చెప్పడంతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, అలాంటి అమ్మాయిలతో పెట్టుకోకూడదు అని అన్నాడు. నేను కనీసం ఆ అమ్మాయితో మాట్లాడలేదు నాన్న. పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తే నాకు ఆయనకి ఏదో ఉన్నట్టేనా? ఆ అమ్మాయే అన్నీ ఊహించుకొని నన్ను సార్ని ఆఫీస్లో ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పడంతో సరేలే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో సరే అంటూ వెళ్ళిపోయింది ఐశ్వర్య. విజ్జు ఇంటికి వెళ్ళగానే ఏంట్రా పోలీసులు వచ్చారంట ఆఫీస్కి అని రఘురాం అడగడంతో వచ్చారు కానీ మన కంపెనీలో ఏదో జరుగుతుందని కాదు. మన కంపెనీలో ఇప్పటి వరకు జరిగిన న్యూసెన్స్కి ఆ నేహతో వాళ్ళ అమ్మతో సారీ చెప్పించడానికి వచ్చారు. నేనే న్యూసెన్స్ కేసు పెట్టాను అంటూ తల్లి తీసుకొచ్చిన కాఫీ తాగడంతో ఏంటి మహేశ్వరిని కూడా తీసుకొచ్చారా అని అడిగింది ఆశ్చర్యంగా జానకి. మరి ఆ కూతురు అలా తయారవ్వడానికి ఆ మేడం గారే కదా రీజన్. పైగా పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే కొంచెం ఓవర్ చేసిందంట. అసలే ఆ పోలీస్కి కొంచెం టెంపర్ లూజ్ అవుతూ ఉంటుంది. ఇద్దరిని పట్టుకొచ్చేశాడు అని వెటకారంగా చెప్పడంతో రఘురాం నవ్వితే ఏంటండి అలా నవ్వుతారు? మహేశ్వరి ఈ కోపంతో పగ పెంచుకుంటే అని అడగడంతో పగ పెంచుకుని ఏం చేస్తుంది? చెన్నకేశవరెడ్డి ఇంద్రసేనారెడ్డిలాగా కత్తి దూస్తుందా ఏంటి? ఒకవేళ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు విజ్జు సీరియస్గా. నువ్వు దేనికి భయపడవు బంగారం, కానీ నేను భయపడతాను కదా అని జానకి అనగానే నాన్న మీరు అమ్మని తీసుకుని హిమాలయాలకి వెళ్ళిపోండి. ఇలాంటి పిరికి మనుషులు హిమాలయాలలో సన్యాసంలో ఋషుల్లో కలిసిపోతేనే కరెక్ట్గా ఉంటుంది అని వెటకారంగా చెప్పాడు విజ్జు. ఏంట్రా కామెడీగా ఉందా అని కోపంగా అడిగేసరికి లేకపోతే ఏంటి జానకి, తన అవసరం కాబట్టి మనతో క్లోజ్నెస్ పెంచుకుంది. మనం తనని మోసం చేసింది ఇక్కడ ఏమీ లేదు. పగ పెంచుకుంటే పగ కోసం రగిలిపోతూ తనే తన జీవితంలో ప్రశాంతత పోగొట్టుకుంటుంది. కానీ ఇక్కడ మనకి పోయేది ఏమీ లేదు. నువ్వు అనవసరమైన విషయాలకి భయపడొద్దు అని చెప్పడమే విజ్జు ఉద్దేశం అన్నాడు రఘురాం. సరే డాడీ, రేపు నేను ఊరికి వెళ్ళి అమ్మమ్మని తీసుకుని వస్తాను అనగానే ఆవిడ రాదురా అని జానకి చెప్పడంతో విజ్జు సీరియస్గా చూసేసరికి సరే నీ ఇష్టం బాబు, వెళ్ళి తీసుకొచ్చుకో. అలాగే అమ్మమ్మని తీసుకొచ్చేటప్పుడు మావయ్యతో అత్తయ్యతో సీనుగాడితో మాట్లాడిరా అని చెప్పడంతో అక్కడి వరకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడకుండా అమ్మమ్మని డైరెక్ట్గా కారులో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చేస్తాను అనుకుంటున్నావా అన్నాడు. సరే నీకు చాలా క్లారిటీ ఉందని మాకు తెలుసు కానీ వెళ్ళి తీసుకొచ్చుకో బాబు. కానీ మీ అమ్మమ్మ రాను అని చెబితే మాత్రం
నాకు కానీ మీ డాడీకి కానీ ఫోన్ చేసి రికమెండ్ చేయమని రిక్వెస్ట్ చేయమని అడగకూడదు అనగానే, అలా అడిగేలా ఉంటే మిమ్మల్ని ఇద్దరినే పంపించేవాణ్ణి, నేనెందుకు వెళ్తాను అన్నాడు విజ్జు. సరేలే, నాకు గుడికి టైం అవుతుంది, నేను వెళ్తాను, వచ్చాక డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ జానకి వెళ్ళిపోవడంతో విజ్జు ఆఫీస్ వర్క్ ఉండేసరికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య, సంజయ్ త్వరగా బట్టలు సర్దుకోండి, మనం ఊరికి వెళ్ళాలి అని ఐశ్వర్య వాళ్ళమ్మ హడావిడి చేయడంతో, ఇప్పుడెక్కడికమ్మా అని అడిగేసరికి, మీ నాన్నమ్మకి ఒంట్లో బాగాలేదంట, మీ తాతయ్య ఫోన్ చేసి చెప్పారు, వెళ్ళాలి అనగానే, అమ్మా నేను ఆఫీస్లో జాయిన్ అయింది మొన్నే, ఇప్పటికిప్పుడు ఎలా రావాలి? వద్దమ్మా నేను రాను, మీరు వెళ్ళిరండి, మరీ అంత ఎమర్జెన్సీ అయితే నేను రేపు సాయంత్రం లీవ్ పెట్టేసి ఎల్లుండి వస్తాను అనగానే, నిన్ను తీసుకు వెళ్లకుండా మేము వెళ్తే ఏం బాగుంటుంది, ఇప్పుడే లీవ్ పెట్టు, నోరు మూసుకొని రెడీ అవ్వు అంది ఆవిడ. అమ్మ దానికి ఒక్కదానికే కాదు, నాకు కూడా సమస్యగానే ఉంటుంది, నేను కూడా లీవ్ అప్లై చేయాల్సి ఉంటుంది, వాళ్ళు అప్రూవ్ చేసే వరకు నేను ఊరు దాటడానికి వీల్లేదు, తీరా అక్కడికి బయలుదేరిన తర్వాత లీవ్ ఇవ్వడం కుదరదు అని చెప్తే నేను మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది, వెళ్ళి తిరిగి వచ్చేసరికి రేపు మధ్యాహ్నం అవుతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుందమ్మా అని అన్నాడు సంజయ్. అయితే ఇప్పటికిప్పుడే మీరు మీ బాస్ వాళ్ళకి ఫోన్ చేసి నా ముందే లీవ్ అడగాలి అని ఆవిడ కండిషన్ పెట్టడంతో, అబ్బా ఎల్లుండి వస్తామంటున్నాం కదా, ఎందుకు ఇలా విసిగిస్తున్నావని అడగడంతో, మీరు చెప్పిన మాట వింటారా, లేకపోతే మీరు ఏమైపోయినా మీ మనవడికి మీ మనవరాలికి అవసరం లేదు అంట అత్తయ్య అని చెప్పమంటావా అని ఆవిడ బెదిరించడంతో, రాక్షసి అని ఇద్దరూ అరుస్తూ ఐశ్వర్య విజ్జుకి సంజయ్ వాళ్ళ బాస్కి కాల్ చేశారు. ఐశ్వర్య కాల్ చేయడంతో, ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తోంది అనుకుంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, రేపు ఉదయం ఊరికి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న విజ్జు హలో అని పలికేసరికి, సార్ నేను ఐశ్వర్యని అని చెప్పడంతో, తెలుసు చెప్పు ఏంటో అన్నాడు. సార్ మా నాన్నమ్మకి సీరియస్గా ఉందంట, రేపు ఊరికి వెళ్ళాలి, ఇప్పుడే బయలుదేరుతున్నాం, లీవ్ పెట్టలేదు కదా, ఒకసారి మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను అనగానే, నువ్వు జాయిన్ అయ్యి 3 days కూడా అవ్వలేదు, పైగా నీకు ఇంకా కన్ఫామ్గా జాబ్ అంటూ ఉంటే అవన్నీ నాకు గుర్తున్నాయి సార్, అందుకే మీరు ఉండమంటే ఉంటాను, వెళ్ళమంటే వెళ్తాను, మా అమ్మ ఏమో ఊరుకోకుండా విసిగిస్తోంది, అప్పటికి మీరు అస్సలు లీవ్ ఇవ్వరని కూడా చెప్పాను అంది ఐశ్వర్య. విజ్జు కొద్దిసేపు ఆలోచించి, ఓకే ఎన్ని రోజులు వెళ్ళాలి అని అడగడంతో ఐశ్వర్య వాళ్ళ అమ్మ వైపు చూసేసరికి 3 రోజులు అని చెప్పడంతో, సార్ 3 days అంట అనగానే, 3 days కాదు కానీ ఈరోజు వెళ్ళి రేపు ఈవినింగ్ రిటర్న్ అయ్యేలా ఉంటే వెళ్ళు, ఎల్లుండి నువ్వు నాకు ఆఫీస్లో కనిపించాలి, లేదంటే నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అనగానే, ఐశ్వర్య వాళ్ళ అమ్మ వైపు చూసేసరికి ఆవిడ ఏం చెప్పాలో తెలియక తికమక పడుతుంటే, చెప్పు అని అడిగాడు. మరీ ఒక్కరోజు అంటే కుదరదు, 2 రోజులు వెళ్తాను సార్, ఎల్లుండి ఈవినింగ్ రిటర్న్ అయిపోయి ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు వచ్చి కనిపిస్తాను అనగానే, బాస్ నువ్వా నేనా అని అడగడంతో, మీరే సార్, కానీ మరీ ఒక్క రోజులో రావడం కుదరదు, అర్థం చేసుకోండి సార్, వచ్చాక ఓవర్ టైం వర్క్ చేస్తాను అనగానే, సరే కానీ ఎల్లుండి తర్వాత నువ్వు నాకు కనిపించలేదు అనుకో, ఇంకా నువ్వు రావాల్సిన అవసరం లేదు అంటూ విజ్జు కాల్ కట్ చేశాడు. చూసావుగా లీవ్ ఇవ్వడానికి ఎన్ని కండిషన్స్ పెట్టాడో అని ఐశ్వర్య చెప్పడంతో, అతనేం బాసే బాబు, ఒక్క 3 రోజులు సెలవు ఇస్తే చచ్చిపోతాడా, ఆ నెక్స్ట్ డే అందరం కలిసి వస్తాం కదా అనగానే, అమ్మా అది కట్టలు కొట్టే ప్లేస్ కాదు, నువ్వు ఎప్పుడొచ్చి కొట్టుకుంటే నీకు అంత లాభం అని చెప్పడానికి, ఇంకా నాకు అక్కడ జాబే కన్ఫర్మ్ కాలేదు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని లాస్ట్ మాట మాత్రం గొణుక్కుంది. ఏంటి అని సంజయ్ వాళ్ళమ్మ ఇద్దరూ అడిగేసరికి, ఏమీ లేదులే కానీ నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోపో అని చెప్పి, నీ లీవ్ సంగతి ఏమైందిరా అని అడగడంతో, నేను నీలా కాదే, చాలా మంచి ఎంప్లాయీని, నేను అలా లీవ్ అడగగానే ఇలా లీవ్ ఇచ్చేస్తారు అని సంజయ్ గొప్పగా చెప్పడంతో, ఒక్కరోజు ఇచ్చారా ఒక్క పూట ఇచ్చారా అని అడగడంతో, అంత వెటకారం వద్దు, 2 days ఇచ్చారు నీలాగే అన్నాడు సంజయ్. ఐశ్వర్య నవ్వుతూ, దీనికేనా అంత బిల్డప్ ఇచ్చావు అనగానే, ఏదో ఒకటి ఇచ్చారు కదా అంటూ ఎవరి లగేజ్ వాళ్ళు ప్యాక్ చేసుకుని కాసేపటికి బయలుదేరడానికి ఇంటికి తాళం వేసి బస్ స్టాప్కి వెళ్ళారు. ఉదయానికి విజ్జు కార్ ఊర్లోకి వచ్చి ఆగడంతో చిన్నపిల్లలందరూ కారు చుట్టూ నిలబడి వింతగా విచిత్రంగా చూస్తూ ఉంటే, శకుంతలమ్మ నీ మనవడు వచ్చాడు అంటూ విజ్జుని గుర్తుపట్టిన పక్కింటి ఆవిడ విజ్జు వాళ్ళ అమ్మమ్మకి వినిపించేలా కేక వేయడంతో, ఏంటి విజ్జుగాడు వచ్చాడా అంటూ బయటకు వచ్చింది శకుంతలమ్మ. అమ్మమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతూ తన బ్యాగ్ తీసుకుని దిగడంతో, ఏంట్రా ఎప్పుడూ లేనిది నువ్వొచ్చావు అని అడుగుతూ, కాళ్ళు చేతులు కడుక్కో అని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. రావద్దంటావా అని విజ్జు అడగడంతో, అంత మాట నేనెందుకంటాన్రా,
మీ తాత ఇందాకే పొలం పనులకి వెళ్ళాడు, వచ్చేస్తుంటాడు. నీకేం కావాలి? కోడి కూర వండమంటావా, మేక కూర వండమంటావా, లేకపోతే తీయగా ఉండే కాజాలు కావాలా, జంతికలు కావాలా అని అడగడంతో అదేం కాదు నువ్వు కావాలి అని అడగడంతో అదే అర్థం కాలేదురా అని అంది శకుంతలమ్మ. ఎన్నిసార్లు చెప్పినా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నువ్వు హైదరాబాద్ రావట్లేదు కదా, అందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అనగానే నువ్వేమైనా అడుగు, కావాలంటే ఇల్లు పొలం మొత్తం రాసివ్వమన్నా రాస్తాను, కానీ ఆ పట్టణం మాత్రం రమ్మని పిలవకరా నన్ను అంది ఆవిడ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.